భారతదేశానికి మరొక పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పాలి. తాజాగా ఢిల్లీ పోలీసులు ఒక లష్కరే తోయిబా కమాండర్ని బంగ్లాదేశ్ బోర్డర్కి దగ్గరలో అరెస్టు చేయడం జరిగింది. దాదాపు 2-3 నెలలుగా ఇతని కోసం వెతుకుతూ ఉన్నారు ఢిల్లీ పోలీసులు. ఎట్టకేలకు బంగ్లాదేశ్ బోర్డర్లో ఈ ఉగ్రవాదిని లష్కరే తోయిబా కమాండర్ని అరెస్టు చేశారు. ఇతని దగ్గర నుంచి చాలా కీలకమైనటువంటి సమాచారాన్ని రాబడుతున్నట్టుగా విచారణలో ఇంకా పూర్తి వివరాలు రావాల్సి ఉంది. ప్రస్తుతానికి ఉన్నటువంటి వివరాలు ఒకసారి మనం చూద్దాం. ఇతను లష్కరే తోయిబా సంస్థ కోసం పనిచేస్తున్నట్టుగా చెప్తున్నారు. అతని పేరు షబ్బీర్ అహ్మద్ లోనే అలియాస్ రాజా అలియాస్ కశ్మీరీ, అంటే రకరకాల పేర్లతో ప్రాంతానికి ఒక పేరుతో రాష్ట్రానికి ఒక పేరుతో ఇతను తిరుగుతూ ఉన్నాడు. ఇతనికి 2019లోనే బెయిల్ వచ్చింది. బెయిల్ వచ్చిన తర్వాత ఇతను బంగ్లాదేశ్ పారిపోయాడు. అప్పటి నుంచి ఇతను తప్పించుకొని తిరుగుతున్నాడు. ఎట్టకేలకు ఇతన్ని ఢిల్లీ పోలీసులు చొరవతో అరెస్ట్ చేయడం జరిగింది. బంగ్లాదేశ్ కేంద్రంగా ఇతను నెట్వర్క్ టెర్రర్ మాడ్యూల్స్ని నడిపిస్తూ ఉన్నాడు. ఇతన్ని గనక పట్టుకోకపోతే త్వరలో చాలా పెద్ద ప్రమాదం జరిగి ఉండేది. ఒక పెద్ద టెర్రర్ మాడ్యూల్ని భగ్నం చేశారు మన భద్రతా దళాలు. ఇంకా వివరాలు చూస్తే మనకి బేసిక్గా ఇతను 3 రాష్ట్రాల్లో ఫోకస్డ్గా పనిచేస్తున్నట్టుగా అర్థమవుతోంది. ఒకటి ఢిల్లీ, కోల్కతా, తమిళనాడు. ఈ 3 ప్రాంతాల్లో, తమిళనాడు రాష్ట్రంలో, అలాగే కోల్కతాలో, ఢిల్లీలో, ఈ 3 చోట్ల కూడా టెర్రర్ మాడ్యూల్స్ని ఇతను తయారు చేస్తూ ఉన్నాడు. ఇతని పని ఏంటంటే బేసిక్గా ఎవరైతే కాస్త ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంటారో అలాంటి యువకులను టార్గెట్గా చేయడము, టార్గెట్గా చేసుకున్న తర్వాత వాళ్ళకి బ్రెయిన్ వాష్ చేసి తమ వైపు ఆకర్షితులయ్యేలాగా తయారు చేసుకుంటాడు. ఆ తర్వాత వాళ్ళని రిక్రూట్ చేసుకోవడం మొదలు పెడతాడు. రిక్రూట్ చేసుకొని తర్వాత వాళ్ళకి శిక్షణ ఇవ్వడము, ఆ తర్వాత ఒక భారీ ఉగ్రదాడులకు ప్లాన్ చేయడము, ప్రణాళిక తయారు చేయడం, ఇదంతా కూడా ఇతని ఆధ్వర్యంలో కొన్ని వందల మందిని ఇప్పటికే ఇతను తయారు చేశాడు. మరికొంతమందిని తయారు చేసేటువంటి ప్రయత్నంలో ఉన్నాడు. 2019 నుంచి కూడా ఇతను పరారీలో ఉన్నాడు. బంగ్లాదేశ్ నుంచి కేంద్రంగా ఇతను పెద్ద పెద్ద ప్రణాళికలు భారత్కి వ్యతిరేకంగా పనిచేస్తున్నట్టుగా మనకి ఇంటెలిజెన్స్ అధికారులు చెబుతున్నారు. ఇంకా ఈ మధ్య జరిగినటువంటి ఆపరేషన్లో మనకి 7 మందిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అందులో బంగ్లాదేశ్ పౌరులు కూడా కొంతమంది ఉన్నారు. అంటే పాకిస్తాన్ కేంద్రంగా, బంగ్లాదేశ్ కేంద్రంగా భారత్లో ఉగ్రవాద దాడులు చేయడానికి చాలా పెద్ద ఎత్తున ప్రణాళికలు జరుగుతున్నాయి. కొద్ది రోజుల కిందటే మనం ఇంటెలిజెన్స్ హెచ్చరికలు చూసాము. ఇంటెలిజెన్స్ హెచ్చరించినట్టుగానే ప్రతి వారం 10 రోజులకోసారి ఏదో ఒక టెర్రర్ మాడ్యూల్ అనేది బయటపడుతూ ఉంది వివిధ రాష్ట్రాల్లో. తర్వాత పాకిస్తాన్ కనెక్షన్ ఏమైనా ఉందంటే డెఫినెట్గా పాకిస్తాన్ కనెక్షన్ ఉన్నది. లష్కరే తోయిబాలో ఉన్నటువంటి టాప్ కమాండర్లతో ఇతడు సంప్రదింపులు జరుపుతున్నట్టుగా తాజాగా అందుతున్నటువంటి సమాచారం. అంటే హఫీజ్ సయీద్ లాంటి నాయకులతో, అలాగే జకీర్ రెహమాన్ లఖ్వీ వంటి టాప్ టెర్రర్ లీడర్లతో కూడా ఇతను ఫోన్లో మాట్లాడడము, టెక్స్ట్ మెసేజ్ల ద్వారా సంప్రదింపులు జరుపుతున్నట్టుగా ఇంటెలిజెన్స్ అధికారులు చెప్తున్నారు. ఏదేమైనా కూడా ఒక పెద్ద టెర్రర్ మాడ్యూల్ని భగ్నం చేశారు ఢిల్లీ పోలీసులు. సాధారణంగా ఏంటంటే మనము ఇలాంటి వార్తలకు ఎక్కువగా మీడియాలో హైలైట్ కావు. ఏదైనా ఒక చిన్న ఉదంతం జరగగానే, ఒక చిన్న ఇన్సిడెంట్ జరగగానే ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయింది, పోలీసులు ఏం చేస్తున్నారు, భద్రతా దళాలు ఏం చేస్తున్నారని చెప్పి దేశ ప్రజలు నిలదీయడం మొదలు పెడతారు. కానీ ఇలాంటి ఇన్సిడెంట్లు మనం గడిచిన 5-6 నెలల్లో చూస్తే చాలా టెర్రర్ మాడ్యూల్స్ని మన భద్రతా దళాలు సమర్థవంతంగా తిప్పికొట్టాయి, ఆ కుట్రల్ని భగ్నం చేశారు. కాబట్టి ఈ రోజున దేశ ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా తిరగగలిగేటువంటి పరిస్థితి కనబడుతోంది. మొత్తం మీద 365 రోజులు 24 అవర్స్ అప్రమత్తంగా ఉండి తీరాల్సిందే అనేటువంటి విషయం ఈ టెర్రర్ మాడ్యూల్ భగ్నం చేయడం ద్వారా అర్థమవుతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.